గోకర్ణ టెంపుల్ ఇదేనండి. సమస్త శ్రీ మహాబలేశ్వర దేవ్ స్వామివారి గుడి ఇదే. ఇగో ఆ లోపల అదే మందిరం. లోపలికి వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్. సో అందుకని చెప్పి ఏమి తీయలేదు. అస్సలు మామూలు రష్ లేదు, పార్కింగ్ లేదు. సో లోపల గుడి, ఇంకా చిన్న రోడ్డు, చాలా చిన్న చిన్న సందులు ఇవన్నీ. మీకు ఎదురు కనుక కనిపిస్తుంది శ్రీ గణేష్ మహాగణపతి గుడి. రావణాసురుడు విఘ్నేశ్వరుడు మీద మొటిక వేసాడు చూసారా, ఆ వినాయకుడు గుడి ఇదే అన్నమాట. అది వేటు ఆంజనేయ జన్మభూమి అంట. సో ఇదే దారి. ఇటు వెళ్తే ఓం బీచ్కి వెళ్తాము, గోకర్ణ బీచ్ అన్నీను. సో ఇప్పుడు వెళ్ళట్లేదు అక్కడికి, చాలా పని ఉంది. ఇదే వినాయకుడి గుడి. హే హరి. సో మంచి పార్కింగ్ ప్లేస్ దొరికింది, అది కంప్లీట్ చేసుకుని ఇది వినాయకుడి గుడి. ఆయనకు ప్రదక్షిణం చేసి శివుడికి దండం పెట్టేసుకుని శివాలయం దగ్గర ఇప్పుడే ఖాళీ అయింది. ఈశ్వర మహాదేవ బోలా శంకర ఈశ్వర తండ్రి మురుడేశ్వర తండ్రి నీదే దయ లక్ష్మణ లక్ష్మణ అంతా నీదే దయ తండ్రి దర్శనం ప్రాప్తిరస్సు గణేష్ మరా శతాంగణ్ సింగం గణేశం సింగం గణేశం సింగం గణేశం. సో ఇందాక అదే శివాలయం, ఇది వినాయకుడి గుడి. సో వినాయకుడ తండ్రి లక్ష్మణ్ తండ్రి అంతా కంప్లీట్ చేసుకుని ఇంకా రిటర్న్. నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ మురుడేశ్వర్. ఇంకా లోపల పార్వతీ అమ్మవారి దర్శనం. అమ్మవారు పక్కన ఉన్నారు కానీ కమలంలో ఉంటారట అమ్మవారు. అమ్మవారి దర్శనం అవ్వలేదు. విషయం జరిగింది, ఎవడో మా మీద కసితోటి రాజా గారి బండిలో ఇంచుమించు ఆరు మేకులు దించాడు. 6 మేకులు ఉన్నాయి లోపల. ఒక మేకు దొరికింది, మిగతా అన్ని లోపల దూరిపోయినాయి. వాళ్ళు ఎంత హార్డ్వేర్ షాప్ అయితే మాత్రం వాళ్ళు సైజులు తగ్గట్టు మేకులన్నీ బండిలో తెచ్చుకోవడం అనేది అది హాస్యాస్పదమా తెలీదు. ఇక్కడ ఇంకో పెద్ద పనుడు ఉన్నాడు, ఈయన పనిచేస్తున్నాడు బాగాను. ఆయన పేరే హరి గారు. చూడండి, అసలు ఆయన కిట్టు కొన్నాడు, ఎందుకు కొన్నాడు తెలియదు కానీ అసలు కేకల పని చేస్తుంది. అది ఎందుకు కొన్నావో తెలీదా? అంటే ఇలా అవుద్దని మేము మా రైడ్లో ఎప్పుడు అవ్వలేదు. ఏండి పంచింగ్ ఫలక్నామాకే పంచింగ్ పడింది ఇప్పుడు. రాజా గారు మీ హృదయ స్పందన రసస్పందన ఏమిటి దేని మీద? అది ఎవరికి, దానికా నీకా? అయ్యో బాబా, ఎవరు మళ్ళీ లఫాడుకు బండ్లు ఎవరు చూడరు. ఒక 50 మంది దాకా వచ్చారు. కూలింగ్ సీట్ దాని కాల్ పెట్టి సపోర్ట్ కింద పెట్టండి. దాని కాల్ పెట్టి సపోర్ట్
వెళ్తుందా? This is my second time in Gokarna. First time I came in Interceptor. ఓ గ్రేట్. Now I am just renting out scooters. I came in bus because I came in friends. ఓ Last December I came solo in Interceptor. ఓ Came from? Bangalore. బెంగళూరు. No, that was big trip. I came to Goa, Gokarna, full. I put West Coast. That was like 2,000 kilometers. ఓ But what you are doing is like way bigger. Yeah. No, we completed Ladakh back to back every year. We Yeah, complete. yeah, very nice. Umlingla also. So this Apache, how many kilometers you gonna ride? Is around I think 2,000 kilometers completed. The design is also, I thought the number plate is gonna come from the up. Yeah, but this actually looks damn cool. See, that one awesome bike in the price range, like the modes and all, Yeah. everything. But the cost, it is like paisa vasool. Yeah, actually. See, Literally, Yeah. mileage also I'm getting 37 now. You're getting 37. my company itself have given 30. 30, company has given 30, but mileage ఎంత తెలుస్తుంది? You can see that. I saw the new KTM Duke 390. Please don't go for it. No, No. have Thing is that Yeah. we tested every vehicle, like Okay. BMW, Harleys, everyone we tested. Ended up with this. Okay. Triumph also we tried, nothing. The new one. 400 and everything we tried. We test drive every vehicle, like but This this is best. the most best. And 300 cc segment in 300 to 400. That 30-40 bhp, I think this will be the best easily. అంటే పంచర్ అయితే గిఫ్ట్ ఒకటి ఇది తెచ్చుకోండి. సి ఒకటి సీరియస్గా మేము ఇప్పటిదాకా జోకులు వేసుకున్నాం, ఎంజాయ్ చేసాం. కానీ ఇక్కడ మహానుభావుడు అంటే కొంచెం ఆలోచించి కొన్నోడు హరి పంపు అన్నీ తీసుకొచ్చింది కూడా. అందరూ ఎంఐలు కాటర్ వెల్లులు కొంటారు, కానీ మేము మాత్రం మాన్యువల్ తెచ్చుకున్నాం. సో పంచర్ కిట్ ఈజ్ ఏ మస్ట్. యాక్చువల్గా ఇంకా దాంట్లో ఇంకో 2-3 మేకులు ఉన్నాయి వాళ్ళ షాప్వి. సో అవన్నీ ఇంకో షాప్కి వెళ్ళి తీయించాలి అవన్నీ, లేకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళి తీయించుకుంటారు వాళ్ళు. బట్ మెయిన్ ఇక్కడ ఏంటంటే టీం వర్క్. ఒక బైకర్ దీంట్లో టీం వర్క్ అంటే ఏంటి అని అంటే ఇదే. దీని మీద ఉంటుంది చూడండి, దీని మీద రాసి ఉంటుంది చూడండి, సైడ్ స్వింగ్ ఆర్మ్ మీద ఉంటుంది. సార్ ఎంత ఉంది సార్ దీనికి? చూడాలి. సైడ్ స్వింగ్ ఆర్మ్ మీద ఉంటుంది చూడండి. సో ఇప్పుడు అవన్నీ కంప్లీట్ గోకర్ణం బీచ్కి వెళ్ళలేదు, ఓం బీచ్కి వెళ్ళలేదు, టైం లేదు. ఇప్పుడు డైరెక్ట్ మురుడేశ్వర్ కొట్టేస్తున్నాం. 70 కిలోమీటర్స్ అన్నారు. ఇంకా తర్వాత ఉడిపి ఆబ్వియస్లీ రాత్రి అయిపోద్ది, చీకట్లోనే కొట్టేయాలి. చాలా హైవేకి వెళ్ళిన తర్వాత కలుద్దాం. సో హైవే మీద ఇక స్కూల్ పిల్లలు తగిలారు, బాయ్ చెప్తున్నారు. టైం 4 అయింది. గోకర్ణం నుంచి బయలుదేరి ఇప్పటికి వచ్చేసరికి ఇంకా మురుడేశ్వర్ ఇంకా 60 కిలోమీటర్లు ఉంది. ఏదో మా హరిగారు ఏదో చేస్తున్నారు, ఉండండి చెప్పనివ్వండి, పెట్టేస్తున్నారు చేతులు అప్పుడేను. సో ఏదో ఇక శ్రీ సుందరీశ్వర్ ఉపహార్ ఏదో అక్కడ నీరసం వచ్చేస్తుంది, ఇంకా అక్కడ తింటున్నాం. ఏదోటి కానిచ్చేస్తానులేండి. అమ్మా నీరసం వచ్చేస్తుంది. సో మేము ఇది ఏ బ్రిడ్జో తెలీదు, ఓ బ్రిడ్జ్ మీకు వచ్చాం మొత్తానికి. బా 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 ఏముంది అద్భుతం అసలు. ఇది మ్యాంగ్రో ఫార్మ్స్, అంటే మ్యాంగ్రో అంత బ్యాక్ వాటర్స్. మనం ఇప్పుడు డైరెక్ట్ మురుడేశ్వర్కి వెళ్ళిపోతున్నాం. అసలు యాక్చువల్గా ఫస్ట్ మురుడేశ్వర్కి వెళ్ళాలి. మురుడేశ్వర్ నుంచి మనం టాప్అప్ వేసుకుని మనం గోకర్ణం వెళ్దాం. మురుడేశ్వర్కి చాలా దగ్గరలో ఉన్నాం మేము. రోడ్డు మాత్రం అదర్స్ మళ్ళీ పాములో తిరుగుతుంది, భలే ఉంది రోడ్డు మాత్రం.
ఇళ్ళు కూడా చూడండి భలే ఉన్నాయి అసలు, పెంకుటిల్లు టైప్ లాగా. అంటే మేబీ ఇక్కడ మంచు వల్ల లేని వల్ల మనకేం తెలియదు కానీ, బట్ ఇక్కడ ఇంచుమించు ప్రతి ఇల్లు పై నాకు అలాగుంది, షేడ్లా ఉంది అసలు. బాబా బాబా అద్భుతం. మురుడేశ్వర్ రైట్. మేము మురుడేశ్వర్ రీచ్ అయిపోయాం. యహూ! ఎన్నో ఏళ్ల కళ, 2 ఏళ్ళ 2.5 3 ఏళ్ళ నుంచి ప్లానింగ్ మాకు. అట్ లాస్ట్ వి రీచ్డ్ మురుడేశ్వర్. సో మురుడేశ్వర్ 2 కిలోమీటర్లు ఆఖరికి. రే వైట్ హార్స్ ఎర్ర నా కొడక, ఎలా ఉంది నీకు చెప్పు? హ్యాపీయా? అది అలా ఉండాలి. సో పాపం వాళ్ళు తయారు చేసినందుకు చూపించాలి మనం. సో ఆఖరికి మేము అతి కష్టాలు పడి మురుడేశ్వర్ గుడికి వచ్చాం. ఒక వ్యూ చూడండి, అసలు మనస్సు సంతృప్తి చెందిపోద్ది అనమాట అసలు నిజంగానే. ఆహా ఆహా, నేను అసలు నిజంగా ఎన్ని ఏళ్ళైందో ఆ గోపురాన్ని చూడడానికి లిటరల్లీ తహతహలాడిపోతున్నాను అనమాట. చూడండి, ఆహా తండ్రి ఈశ్వర మహానుభావ తండ్రి రక్షమామ, అదిగోండి. ఆహా, జన్మ ధన్యమైపోయింది నిజంగా. బాబా 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 బాబా, ఏమో గోపురం ఎంత న్యాయం చేస్తుందో తెలియదు కానీ yes, we are officially in. ఓకే, మా ఫుల్ రష్ ఉందిరా. సో మురుడేశ్వర్ ఎట్ లాస్ట్ వీఆర్ దేర్. శంకర ఈశ్వర, ఆ విగ్రహాన్ని చూడండి ఎంత బాగుందో అలా. పార్కింగ్ బై దాకా వెళ్ళిపోద్దంట. ఆహా, ఇంకా జీవితంలో దీనికన్నా ఎక్కువ ఏం కావాలి. పక్క నుంచి నడండి స్వామి. ఈశ్వర, ఇంకా పైకంటే ఎక్కేచ్చంట. Hey, gods must be crazy. Hey, శంకరా, దేవుడి అమ్మ ఇంకా పై దాకా శివుడి దాకా తీసుకెళ్ళిపోతాడు ఏంటి? ఒరే అంత పైకి వెళ్తే అక్కడ నా బండి ఆగాలి కదరా. అక్కడ దాకా వెళ్తుందా బండి? ఆంటీ ఆపే. హర హర్ మహాదేవ్.
సో మురుడేశ్వర్లో దర్శనం అన్నీ పూర్తయింది, లేట్ అయిపోయింది. ఇంకా 100 కిలోమీటర్లు ఉడిపి. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ ఉడిపి. ఇక్కడ తినాలనుకున్నాం, ఇది అవ్వలేదు. ఇంకా కొన్ని షాట్లు ఉన్నాయి, అవి కూడా అవ్వలేదు. టు బీ ఫ్రాంక్, మా మమ్మీ చెప్తున్నాను. చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాను నేనైతే మాత్రం. కానీ ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అండి, మామూలుగా లేదు ట్రాఫిక్. కొంచెం సో అట్ లాస్ట్ ఉడిపి చేరిపోయాం మేము. ఉడిపి గుడికి, ఈ గుడి వెనకాల. సో అక్కడే ఉన్నాం అనమాట. రూమ్ గురించి వెతుకుతున్నాం. ముందుగా బుకింగ్ చేసుకోవాల్సింది అసలు అవ్వలేదు. వెతుకుతున్నాం, చాలా లేట్ అయిపోయింది. 9 o'clock. హెయిర్ స్టైల్ ఇగ్నోర్ చేయి.